హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఉంటుంది కదా! ఈ బ్యాక్ పార్ట్ అయితే మాత్రము కొద్దిగా పీస్ అనేది ఈ నడుం భాగంలో క్లాత్ అనేది మనము హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా! ఈ అరించి వదిలేసుకున్నాం కదా! మనము మడత వేసుకోవాలని. ఆ మడతలో మనము కొద్దిగా ఒక పావించ్ అనేది మడతేసుకునేసి ఒక స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. తరువాత మళ్ళీ మనము హెమ్మింగ్ వేసుకునే దానికని చెప్పేసి మళ్ళీ క్లాత్‌ని మడతేసుకోవాలి. ఎక్కడికి టిక్ మార్క్ పెట్టుకున్నామో ఆడికి మడత అయితే వేసేసుకోవాలి. నడుము సైజ్ చూసేసుకునేసి. మళ్ళీ మనము నడుము సైడ్ భాగంలో అయితే మాత్రము ఇక్కడ మడతేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాం కదా! ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే కొద్దిగా చిన్న డాట్స్ అయితే పెట్టేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఏమంటే ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది కదా! ఈ ఫ్రంట్ పార్ట్‌ని అయితే మాత్రము 3 డాట్స్ అయితే ఉంటాయి కదా! 3 డాట్స్ అయితే పెట్టేసుకుందాము. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా! సేమ్ అలానే పెట్టేసుకోండి. 3 డాట్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకునేయండి. మీరు వీలైతే డబుల్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకుంటే బాగుంటుంది. నేను సింగిల్ స్టిచ్చింగ్ చేసేసుకునేసి లాస్ట్ ఉంటుంది కదా! లాస్ట్ అనేది కొద్దిగా రఫ్ అయితే చేసేసుకునేస్తానన్నమాట. అప్పుడు మనకైతే రఫ్ చేసేసుకుంటే ఎలాంటి కుట్టు అనేది లూజ్ అవ్వదు. అలానే ఇంకొక పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ అయితే రైట్ లెఫ్ట్ పార్ట్ అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే ఉంది కదా! షేప్ బెల్ట్‌ని అయితే ఇలా లోపల క్లాత్‌కి అయితే మనము ఫిట్‌గా ఉండాలని చెప్పేసి వేరే పీస్ అయితే నేను ఎగస్ట్రా అనేది లోపలికైతే పెట్టేసుకునేసి స్టిచ్చింగ్ చేసేసుకునేసి కట్ చేసుకునేసి తనీగా పెట్టుకున్నాను. అలానే ఇంకొక పీస్ కూడా అలానే సెట్ చేసుకునేసి పెట్టేసుకోవాలి. ఇలా ఉంది కదా! దాన్ని మనము ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి పానిచ్చేసి ఈ బ్యాక్ పార్ట్‌ని అయితే మాత్రము రివర్స్‌ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడైతే మాత్రం ఆ విధంగా వచ్చేస్తుందనమాట. షేప్ బెల్ట్ పక్కన తీసేసి పెట్టేసుకుందామండి. తరువాత హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా! హ్యాండ్స్‌కి అయితే మాత్రము నేను ఆల్రెడీ టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. సైజ్ అయితే చూసేసుకున్నాను నేను. చూసిన తర్వాత హెమ్మింగ్ అయితే అడిగారు ఈ కస్టమరు. అందువల్ల హెమ్మింగ్ కోసం అని చెప్పేసి క్లాత్‌ని అయితే నేను కొద్దిగా హోల్డ్ చేసేసుకునేసి మడత వేసేసుకునేసి హెమ్మింగ్ కోసం అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది మడత వేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. తరువాత బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ అయితే చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. తరువాత ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి అయితే చూసేసుకునేసి మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. మళ్ళీ ఇట్లా తిప్పించేసుకునేసి మళ్ళీ పైన డబల్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా ఫిట్‌గా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే మాత్రం ఇలా ఒక తిరగ వేసుకునేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాం కదా! అలానే ఫ్రంట్ భాగంలో మనము క్లాత్‌ని ఇలా మళ్ళించేసేసుకునేసి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కావాలంటే మనము అలా కూడా వేసుకోకుండా రివర్స్‌లోనే మనము 2 స్టిచ్చింగ్ అనేది కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఎప్పుడు ఈ విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాననమాట. ఫిట్‌గా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది. తర్వాత అలానే ఇంకొక సైడ్ ఉంది కదా! అది కూడా ఆ ఫ్రంట్ పార్ట్‌ను కూడా ఈ షేప్ బెల్ట్ అనేది జాయింట్ అనేది చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. తరువాత ఈ బ్యాక్ పార్టు, ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! ఈ షోల్డర్ భాగంలో మనం అనేది తరువాత ఊక్స్ పట్టి కాజా పట్టి కనేసినని క్లాత్ అనేది నేను తనీగా కట్ చేసుకుంటున్నాను. ఊక్స్ పట్టి ఒక సైడు స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఊక్స్ పట్టికి అయితే క్లాత్ అనేది కొద్దిగా మనము ఇట్లా వదిలేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి మధ్యలో.
తరువాత అలానే ఇటు సైడ్ కూడా మనము పట్టీ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఊక్స్ పట్టీ కాజా పట్టీకి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్గా కూడా బాగానే ఉంటుంది. తర్వాత అయినా మీరు బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా కూడా మీరు ఊక్స్ పట్టీ కాజా పట్టీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేను ఇలానే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. తర్వాత ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండింటిని షోల్డర్ భాగంలో అయితే మనము జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, డబుల్ సైడ్ అయితే నేను జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఇంకా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటాయి అనే ఉద్దేశంతో రెండిటిని ఈ పార్ట్స్ అయితే ఉంది కదా, బ్యాక్ ఫ్రంట్ మొత్తం అయితే నేను ఇలా 4 హోల్డింగ్లో ఉంటుంది కదా, ఇలా జాయింట్గా ఇలా మడతేసుకునేసి వాటిని కరెక్ట్గా అయితే పెట్టేసుకుంటాను. నేను సమానంగా కటింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట. చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఉంది కదా, హ్యాండ్స్ అయితే రివర్స్ అయితే చూసేసుకునేసి జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసేసుకునేసి కరెక్ట్గా ఉందా లేదా సైడ్ అని చెప్పేసి మనము ఒకసారి చెక్ అయితే చేసేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత కరెక్ట్గా అయితే సరిపోయింది. తర్వాత హ్యాండ్స్ అయితే నేను జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయింట్కి అయితే నేను ఇప్పుడైతే మధ్య భాగంలో ఉంటుంది కదా, షోల్డర్ భాగం నుంచి అయితే నేను పెట్టేసుకునేసి జాయింట్ అయితే చేసేసుకుంటాను అనమాట. అట్లయితే నాకు పర్ఫెక్ట్గా బాగా వస్తుంది బ్లౌజు. ఒకవేళ మీకేమన్నా అంటే ఒకేసారిగా స్టిచ్చింగ్ చేయాలి అనేసి అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా కొన్ని టిప్స్ అయితే తెలుసుకుంటాను మీ వల్ల తెలిసిన వాళ్ళు. తర్వాత అయితే ఈ విధంగా అయితే నేను జాయింట్ అయితే చేసేసుకుంటాను. మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటే మనకి ఫిట్గా బాగుంటుంది. మళ్ళీ ఇలా రివర్స్ అయితే చేసేసుకునేసి హ్యాండ్స్ని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. అదే విధంగా అటు సైడ్ కూడా హ్యాండ్స్ని అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్అవుట్ అయితే చేసేయండి. చాలా వీడియోస్ అయితే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఓకేనా, ఐ లవ్ యూ. ఇప్పుడైతే మాత్రం అలానే అటు సైడ్ కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత అలానే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాను. మీకు క్లారిటీగా వివరంగా చెప్తున్నా ఫ్రెండ్స్, నేను నిదానంగా ఓపిక్గా చెప్తున్నాను నేను. తర్వాత అయితే మాత్రము ఈ జాయింట్ అయితే ఉంది కదా హ్యాండ్స్కి, హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే మనము చెక్ అయితే చేసేసుకుందాము. అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఆది బ్లౌజు ఈ లూజ్ అనేది చూసేసుకున్నాను నేను. చూసిన తర్వాత అలానే యాస్టీస్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను నేను. ఈ సంఖ భాగంలో కూడా చూసేసుకునేసి నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ అండి. ఎవ్వరు తెలియని వాళ్ళు కూడా, స్టిచ్చింగ్ తెలియని వాళ్ళు కూడా, ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా టైలరింగ్ చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను మీకోసం. అంటే ముందు సాదా బ్లౌజ్ అనేది నేర్చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత లైనింగ్ బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత ఏమంటే చూడండి, మళ్ళీ హ్యాండ్స్ లూజ్ అయితే పెట్టేసుకునేసి మళ్ళీ ఇప్పుడు సంఖ భాగంలో ఎంత ఉంటుందో లూజ్ అనేది పెట్టేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ డబుల్ సైడ్ ఇంకో సైడ్ కూడా మీకు నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. వీడియో అనేది కూడా మరీ లెంత్గా అయితే లేదండి, మీకు అర్థం అవ్వాలని నేను నిదానంగా చెప్తున్నాను. తర్వాత నేనైతే మాత్రము 4 లైన్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాం మామూలుగా. ఇప్పుడైతే 3 లైన్స్ అయితే వేసేసుకున్నాను, సరిపోతుందండి. 4 or 3 అయినా సరిపోతుంది. తర్వాత అయితే మనము ఇప్పుడు నడుము సైజు ఎంత ఉందో, లూజ్ ఎంత ఉందో చూసేసుకోవాలి. బ్లౌజ్కి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఒకసారి చూడండి, ఆది బ్లౌజ్ని అయితే నేను పెట్టేసుకునేసి చూపిస్తున్నాను మీకు నేను. తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి ఇక్కడ మనకి ఉంది కదా, ఈ మెడ భాగం నుంచి మనము ఎంత ఉందనేసి చూసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి, కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత వీళ్ళైతే హెమ్మింగ్ అయితే అవసరం లేదు, నాకైతే పైపింగ్ థ్రెడ్ పెట్టు చాలు అనేసి అని చెప్పారు. థ్రెడ్ లేకుండా నేనైతే మామూలుగా పైపింగ్ అయితే పెట్టేసుకున్నాను నేను. అందుకోసం అని చెప్పేసి తనీగా పీస్ అయితే ఉంటుంది కదా, ఆ పీస్లో మిగిలి ఉంటుంది కదా, ఆ పీస్ అనేది
ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకునేసి రివర్స్లో తిప్పించుకునేసి అక్కడక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేసుకునేసి జాయింట్ అనేది చేసేసుకున్నాను నేను ఈ పీస్ని. చాలా అంటే చాలా ఈజీ అంటే చాలా మంది కూడా థ్రెడ్ పైపింగ్ పెట్టాలి అనేసి అనుకుంటారు. థ్రెడ్ పైపింగ్ కూడా అవసరం లేకుండా మీరు మామూలుగా అయితే పైపింగ్ పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ కస్టమర్ అయితే పైపింగే పెట్టమన్నారు, అందువల్ల అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి పైపింగే పెట్టాను నేను. ఈసారి థ్రెడ్ పైపింగ్ ఎలా పెట్టాలని కూడా నేను ఖచ్చితంగా చూపిస్తానండి. ఈజీ ట్రిక్లో చూపిస్తాను నేను. తర్వాత ఏమంటే ఇలా జాయింట్ అయితే చేసేసుకున్న తర్వాత వన్ సైడ్ స్టిచ్చింగ్ అనేది కొద్దిగా క్లాత్ అనేది మడతేసుకునేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేసి ఇప్పుడు మనము ఈ మెడ భాగంలో ఉంది కదా అండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మనము చూడండి కొద్దిగా దానికి దీనికి ఈ ఇటు సైడ్ రైట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ నుండి ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే మనము ఇట్లా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. చూడండి రివర్స్లో కాకుండా నేను ఫ్రంట్ పై భాగంలోనే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఒకసారి బాగా గమనించండి. స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత కొద్దిగా వదిలేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సన్నగా సరిపోతుందండి. మళ్ళీ ఏమైనా హెచ్చు తగ్గులుంటే కొద్దిగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి కటింగ్ చేసుకున్న తర్వాత పీస్ను కొద్దిగా అట్లా మళ్ళించేసి చూడండి అదో చూపిస్తున్నాను కదా మీకు, నేను కొద్దిగా మళ్ళించేసుకునేసి సన్నగా కూడా మనము ఈ పైపింగ్ అనేసి అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి. వీళ్ళైతే కొంతమంది కూడా పట్టీగా కూడా అడుగుతారండి. పట్టీగా కాకుండా కొంతమంది సన్నగా కూడా ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా వస్తుందో ఆ విధంగా కూడా అడుగుతారండి. నేనైతే థ్రెడ్ పైపింగ్ షేప్లో రావాలని చెప్పేసి సన్నదిగా కొద్దిగా క్లాత్ అనేది మడతేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఈజీ ట్రిక్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలి ముడతలు లేకుండా అనే విషయం గురించి నేను ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే పెడతాను నేను. ఓకేనా? అంతే అండి, అయిపోయిందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ అండి. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని చెక్అవుట్ అయితే చేసేయండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకా మరిన్ని టిప్స్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను మన ఛానల్లో. ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్ అందరికీ.